ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అయితే గీత అనేటువంటిది ఎటువంటిది అంటే ప్రత్యక్షమైనటువంటి భగవంతుని యొక్క స్వరూపము. ఈ గీత యొక్క సేవను చేయడం, గీతను అనుసరించడం అనేటువంటిది సాక్షాత్తు కూడా శ్రీహరిని సేవించినట్లే అవుతూ ఉంటుంది. శ్రీహరిని సేవించడమే ఈ గీతను అనుసరించడము. ఎందుకు అంటే గీత అనేటువంటిది ప్రత్యక్షమైనటువంటి భగవంతుని యొక్క స్వరూపం. అంటే గీతను పఠించడం అనేటువంటిది భగవంతుని యొక్క జపమే అవుతుంది. భగవంతుని గురించి జపించినట్లే అవుతుంది. గీత యొక్క శ్లోకము నారాయణుని యొక్క దివ్యమైనటువంటి మంత్రమే అవుతుంది. ఆ మంత్రము అన్నప్పుడు మననం త్రాయతే ఇది మంత్ర. ఏది మనం మళ్ళీ మళ్ళీ కూడా స్మరిస్తూ మననం చేస్తూ ఉంటామో అది మనల్ని రక్షించేటువంటిగా ఆ మంత్రాన్ని జపసిద్ధి అంటే మంత్రసిద్ధి జరిగేటంత వరకు కూడా ఇటువంటి గీతా శ్లోకాన్ని మనం మళ్ళీ మళ్ళీ కూడా మననం చేస్తూనే దివ్యమైనటువంటి నారాయణుని మంత్రంగానే మనం దాన్ని చేపట్టి దాన్ని అనుసరించాలి. ఎలాగంటే ఇప్పుడు పంచదారతో ఒక చిలుక బొమ్మ చేయబడింది. ఆ చేయబడినటువంటి చిలుకను ఎక్కడ కొరికినా కూడా ఏమవుతుంది? చక్కెరతో చేయబడినటువంటి చిలుక ఎక్కడ కొరికినా తీయగానే ఉంటుంది కదా. అలాగే గీతలో ఏ భాగమైనప్పటికీ కూడా ఈ యొక్క బ్రహ్మానంద రస మాధుర్యము చేత తొలతూగుతూ ఉంటుంది. ఎక్కడ ప్రారంభంలో అయినా, మధ్యలో అయినా, చివరిలో అయినా ఎక్కడ పట్టుకున్నప్పటికీ కూడా అది బ్రహ్మానంద మాధుర్యము చేత అంత అతి మధురంతో సర్వము కూడా మధురముతో నిండిపోయి ఉంటుంది. ఎందుకు అంటే గీత అనేటువంటిది ధర్మముతో నిండి ఉన్నది. అందుకే గీత ధర్మమయము, ధర్మ వృక్షము. ధర్మమే దాని యొక్క మరి వృక్షము. ఈ వృక్షము గనక ఇది ఫలించిందా, గీతా ఫలము ఫలించింది అనడంలో ఎటువంటి కూడా అదనంగా చెప్పుకున్నటువంటి అతిశయోక్తి మాటలు అనేటువంటివి ఏమాత్రము కూడా లేదు. ఎందుకంటే గీతలో ఇటువంటి అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యం ఇమిడి ఉండడంలో కారణం ఏమిటి? దానిని బోధించినటువంటి వారు అయితే షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి 16 కళలతో కూడా నిండి ఉన్నటువంటి అవతార పురుషుడు సాక్షాత్తు కూడా శ్రీకృష్ణమూర్తి అయి ఉండడమే అయి ఉన్నది. కాబట్టి దానిలో అటువంటి అద్భుతమైనటువంటి శక్తి జాలువారింది, నిక్షిప్తమై ఉన్నది. ప్రపంచంలో కలిగినటువంటి గొప్ప గొప్ప మతాలకు సంబంధించిన ప్రవక్తలలో ఇప్పుడు మన హిందూ మతమే కాకుండా అనేక మతాలు కూడా మనకి అన్నీ కలగలిసి మనం అందరము కలిసి లౌకికము మతము అనేటువంటి ప్రాతిపదిక మీద ఈ హిందూ దేశము అనేక మతాలకు ఆలవాలమైనప్పటికీ కూడా అలా కలుపుకొని ఐక్యతతో కలిసి కొనసాగుతూ ఉన్నది. అయితే కొంతమంది మతాలలో అయితే వారి యొక్క గొప్ప మతాలే సంబంధించినటువంటి వారిలో బోధించేటువంటి వారిలో ఆ యొక్క మతం యొక్క ధర్మాన్ని గురించి బోధించేటువంటి ప్రవక్తలలో వారేమని చెప్తూ ఉంటారు అంటే నేను దేవుని కుమారుడును అని చెప్తారు. అంటే ఇక నేను దేవుడు కుమారుడును అంటే మా నాన్న దేవుడు, మా తాత దేవుడు అని చెప్పుకోవడమే కదా. అలా కాకుండా మరి నేను దేవుని కుమారుడును అంటే దేవునికి శక్తి ఉంటుంది, దేవుని కుమారునికి శక్తి ఉండవలసిన అవసరం లేదు. దేవునికి శక్తి సమర్థత ఉంటుంది, దేవుని తండ్రికి సమర్థత ఉండవలసిన అవసరం లేదు. కాబట్టి నేను దేవుని కుమారుడును అని కొంతమంది మత ప్రవక్తలలో కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. మరి కొంతమంది ఏమని చెప్పుకుంటారు, నేను దేవుని దూతను అని చెప్తారు.
అంటే నేను దేవుని దూతను అంటే దేవుడు మమ్మల్ని దూతగా పంపించాడు. ఏ విధంగా? రాజుల మధ్య కూడా రాయబారులు ఉన్నట్లుగానే దేవుడు దూతని ఎవరి దగ్గరికి పంపించాడు అంటే మనుషుల దగ్గరికి. ఏమని? అది దూతవాక్యం కాదు, దేవుని వాక్యం. అక్కడ దేవుడు వేరు, దూత వేరు, మరి వినిపించేది వేరు, వినేది వేరు, వినేవాళ్ళు వేరు, అనుసరించేవారు వేరు, చెప్పేవారు వేరు, చెప్పించేవారు వేరు అనేటువంటిది ఎక్కడైనా సరే సమన్వయపడుతుందా? నేను దేవుని దూతను అంటే ఆయన చెప్పమన్న మాట చెప్పడానికి వచ్చాను. అప్పుడు ఆ దూతను ఎవరు లెక్క చేస్తారు? ఎవరు ఆ దూత చెప్పినటువంటి మాట ప్రకారం అనుసరిస్తారు అని చెబుతూ, ఎందుకు అంటే దైవము అనేటువంటిది దైవము తానై ఉండాలి, సర్వేక సమస్తాన్ని దైవముగా చేయగలగాలి. అటువంటిదే కదా మన యొక్క ధర్మము అని. ఈ గీతా ధర్మం అనేటువంటిది అదే కదా. మరి ఇంకా కొందరైతే ఏమంటారు? నేను దేవుని యొక్క సేవకుడును అంటాడు. ఏ విధంగా? మరొక మతం వాళ్ళైతే నేను దేవుని భృత్యుడను అంటే దేవునికి సేవకుడుగా ఉన్నవాడవు, నువ్వు వచ్చి చెప్పేదేమిటి? చెప్పేదేదో దైవమే చెప్తాడు. దేవుని యొక్క సందేశం దేవుడు ఇవ్వలేడా? మళ్ళీ దేవుడు వేరు, సందేశం వేరా? ఆ సందేశం ఎవరికి ఇవ్వాలని? అది కూడా తాను నేరుగా రావట్లా, మళ్ళీ సేవకుడిని పంపించడం ఏమిటి? ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే, మరి నేను దేవుడికి ఏ విధంగా నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని దూతని, నేను దేవుని సేవకుడిని అని చెప్పుకునేటువంటిదంతా కూడా నేనైతే దేవుడిని అని ఎవరూ చెప్పలా. ఎందుకు అంటే దైవత్వం అనేటువంటిది తెలియకనా? తెలియదు. అయితే దైవత్వం అనేటువంటిది రెండవ లేని వస్తువు, రెండవది లేనటువంటిది అద్వితీయమైనది పరబ్రహ్మస్వరూపము దైవత్వము. కాబట్టి అక్కడ సర్వేక సమస్తము కూడా దైవస్వరూపమే అయి ఉన్నది, అంతకంటే భిన్నమైనది లేదు. అయితే ఇక్కడ ఏమని చెప్పబడింది? నేను దేవుని కుమారుణ్ణని, నేను దేవుని దూతనని, నేను దేవుని సేవకుడను అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు? అది ఒకవేళ మనం చెప్పుకునేటువంటి విషయం ముతకగా ఉండినా, మా తాతలు నేతులు దాగారు మా మూతులు వాసం చూడండి అంటే, నీ తండ్రో నీ ప్రభువో నీ యజమానో దేవుడై ఉంటే నువ్వెందుకు వచ్చావు మధ్యలో అని అనవచ్చు. అంటే ఆయన చెప్పినటువంటి దాన్ని నీ ద్వారా పంపించాడా? అది కాదు విషయం అసలు. ఎందుకు అంటే ఎవరో చెప్పినటువంటి, ఎవరో నెయ్యి తాగితే మరొకరు మూతి వాసన రాదుగా, నెయ్యి వాసన. అలాగే ఇక్కడ దైవవాణి అనేటువంటిదైతే ఏంటి? అసలు మనకి గీతను ప్రబోధించినటువంటి సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు పరమాత్మయే అయ్యున్న ఆ గీతా ప్రవక్త ఏమని తెలియజేశారు అంటే, నేను దేవుడనే అని చెప్పివేశారు. ఆయన నేను దేవుని కొడుకునను, దేవుని సేవకుడనను, దేవుని దూతనను చెప్పలా, నేను దేవుడనే అని చెప్పేశారు. కాబట్టి ఇక్కడ గీత ఏమై ఉంది అంటే దైవము ద్వారా బోధించబడినటువంటిది కాబట్టి దేవుని యొక్క వాణి, సాక్షాత్తు దైవవాణి, సాక్షాత్తు దైవం యొక్క స్వరూపము దైవవాక్కు. అంతేకాని ఇది మా తాతల నుండి మా తండ్రులకి, మా తండ్రుల నుండి మా మట్టుకి, ఇలా మా తండ్రి ద్వారానో మా యజమాని ద్వారానో మా ప్రభువు ద్వారానో చేరవేసిన విషయం నేను మీకు అందిస్తున్నాను అనేది ఉండదు. ఇది పరంపరతో వచ్చినటువంటి దైవవాణి కానే కాదు. కాబట్టి అంత ప్రచండమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి చేత సంపన్నమే ఆ విధంగా ప్రకాశవంతమై ఉన్నది. అంటే అర్జునుని యొక్క హిమగురి సదృశ మోహము, అర్జునునికి ఎంత మోహము, ఎన్ని కోరికలు, ఎన్ని సందేహాలు, ఎన్ని అనుమానాలు, ఇవన్నీ పెట్టుకున్నటువంటి అజ్ఞానముతో ఉన్నటువంటి అర్జునునికి ఎంత ఉన్నది అంటే హిమాలయ పర్వతం అంతా అజ్ఞానముతో నిండిపోయి ఉన్నాడు. కృపణత్వము, ఆత్మజ్ఞాన శూన్యతతో కూడుకొని ఉన్నాడు. అప్పుడు అటువంటి అర్జునుడికి ఇట్లా ఆ యొక్క పరమాత్మ వాగీంద్రియము ద్వారా వెలువడినటువంటి ఆ సుధా బాష్పముల ద్వారా గీత దాదాపు సగము బోధ కూడా పూర్తి అయిందో కాలేదు. అలా సగం అయ్యేటప్పటికే పూర్తిగా నా అజ్ఞానం తొలగిపోయింది అని చెప్పేశాడు.
అది అతి విచిత్రమైనటువంటి విషయమే కదా. అంటే గీత యొక్క అలౌకికమైనటువంటి సమర్థతను, అది లౌకికమైనటువంటి విషయాలకు పట్టుబడేటువంటిది కాదు, అది లౌకికానికి మించి ఉన్నటువంటి, అతిక్రమించి ఉన్నటువంటి అలౌకికమైన సమర్థతను రుజువు చేయటానికి ఇంతకు మించినటువంటి వేరొక సన్నివేశం ఇంకేదైనా కావాలా? అవసరం లేదు. అందుకే అసలు మనం ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ ఉన్నాం, గీత 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 అని చెప్పుకుంటూ ఉన్నాం. అసలు గీత అంటే ఏంటి? నిర్దిష్టమైనటువంటి దాని యొక్క అర్థం ఏంటి అంటే పరమాత్ముని యొక్క మరి ఆ యొక్క వాగీంద్రియం ద్వారా ముఖార విందము నుండి జాలువారినటువంటి ఆ అమృత సుధ, అది ప్రతి ఒక్కరిని ఆ అమృత సేచనం ఎవరు చేసుకుంటారో, దాన్ని ఎవరు సేవిస్తారో అటువంటి వారు అందరూ కూడా మరి మొత్తం తరించిపోవలసింది. అటువంటిది ఆ గీతను, గీ అంటే గానం చేసేటువంటి వారిని, తా అంటే తరింపజేసేదే గీత. అసలు గీత అంటే ఏంటి? గీతను గానం చేసేటువంటి వారిని తరింపజేసేటువంటిది గీత అనేటువంటిది ముఖ్యమైన నిర్దిష్టమైనటువంటి అర్థం. అయితే ఇక్కడ కల్పవృక్షములాగానే తనను ఆశ్రయించినటువంటి వారిని అది రక్షిస్తుంది. కల్పవృక్షం అయితే ఏం చేస్తూ ఉన్నది అంటే తన యొక్క ఛాయలోకి, కల్పవృక్షము అంటే ఎవరు సంకల్పించినటువంటి విషయాలను దానిని సిద్ధింపజేసేటువంటిది కల్పవృక్షము. అటువంటిది అంటే తను అనుకున్నటువంటి కోరికలను సిద్ధి పొందేటువంటి చెట్టు. ఆ చెట్టు క్రింద ఎవరు నిల్చుని మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, వారి యొక్క కోరిక, వారు సంకల్ప మాత్రమే అది ఎదురుగ్గా ప్రత్యక్షమవుతుంది. అటువంటి కల్పవృక్షములాగానే ఈ గీత కూడా ఏం చేస్తుంది అంటే తనను ఆశ్రయించినటువంటి వారిని రక్షిస్తుంది. ఒకవేళ గీత అనేటువంటిది కల్పవృక్షం ఏం చేస్తుందంటే తన యొక్క ఛాయలోకి, తన నీడలోకి కల్పవృక్షం క్రిందకు వెళ్ళి కోరిన కోరికలు మాత్రమే సిద్ధిస్తుంది. అదే గీత అయితే తనను ఆశ్రయించి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ గీతను మానసికమైనటువంటి దారుఢ్యముతోటి, మానసికమైనటువంటి ధారణ చేసి ఎవడు ఉంటాడో, గీతను ఆశ్రయించుకొని భక్తి ప్రపత్తులతో ఎవరైతే వర్ధిల్లుతూ ఉంటారో అటువంటి వారిని గీత రక్షిస్తుంది. అంటే సహాయము మాకు లేదు అనుకునేటువంటి సమయంలో గీతను ఏమాత్రము స్మరణలోకి తెచ్చుకున్నా కూడా అది సహాయకారిగా వచ్చి నిలబడిపోతుంది. అంటే అసహాయులకు అది సహాయమై ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలి అంటే అస్సలు గ్రుడ్డివారు ఉన్నారనుకో, ఆ గ్రుడ్డివారికి కన్ను లాంటిది. కన్నున్నవాడు ప్రతి వస్తువుని చక్కగా చూడగలిగినట్లు, తాను నడవవలసినటువంటి దారిని వాడు చూడగలిగినట్లు, ఈ విధంగా సర్వము ఎలా తేటతెల్లమవుతుందో అలాగే గ్రుడ్డి వారికి కన్ను లాంటిదే ఈ గీత. అంతేకాదు కుంటివానికి అది కాలు లాంటిది. ఏ విధంగా అంటే వాడు కుంటుతున్నాడు, కుంటుబడిపోతున్నాడు, వాడి నడక కొనసాగట్లా, వానికి అంత శీఘ్రతరమైనటువంటి మరి వసతిని కల్పింపజేసి వాని యొక్క కోరికను తీర్చేటువంటిది గీత. అంటే నమ్మి చరించాలి, నమ్మి అనుసరించాలి. అటువంటి వారికి, కుంటి వారికి కాలు ఉన్నంత సహాయకారిగా ఉంటుంది. బలము లేనటువంటి వారికి, బలహీనులకి చాలా బలాన్ని ఇస్తుంది, మానసికమైన శారీరకమైనటువంటి బలాన్ని ఇస్తుంది. విషయాల పట్ల ఎవడైతే సంతప్తమై ఉంటాడో అటువంటి వానికి పెద్దగా కనుక చండ ప్రచండమైనటువంటి అగ్ని ప్రజ్వరిల్లే సమయంలో వర్షం పడితే అదేమవుతుంది, ఆ అగ్ని చల్లబడిపోయినట్లుగానే గీత ద్వారా అందేటువంటి జ్ఞానం ద్వారా విషయాలన్నీ కూడా నశించిపోతాయి. దృశ్యమాన జగత్తు అస్థిరము అని తెలిపోతుంది. అంటే అది ఆ జ్ఞానిని జ్ఞానిగా మారుస్తుంది. అంతేకాదు పిరికివాణిని ఎలాగా అంటే చాలా ధైర్యవంతునిగా మారుస్తుంది. మరణించేటువంటి వారిని అమరునిగా మారుస్తుంది. వానికి ఉన్నత ఊర్ధ్వలోకాలు, ఉత్తమ లోకాలు ప్రాప్తించేటట్లుగా చేస్తుంది. అంతా అంటే ఎల్లప్పుడూ గీతను అనుసరించేటువంటి వారికి ఎలాగంటే అది కల్పవృక్షంలాగానే తనను ఆశ్రయించినటువంటి వారిని రక్షిస్తూ అసహాయులకి సహాయమై నిలుస్తుంది. గ్రుడ్డి వారికి కన్నులా పనిచేస్తుంది, కుంటి వారికి
వారికి కాలులా ఉంటుంది, దుర్బలులకు బలం చేకూరుస్తుంది, విషయదావాగ్నికి వర్షము లాంటిది, అజ్ఞానిని జ్ఞానిగా మారుస్తుంది, పిరికివాణిని ధైర్యవంతునిగా చేస్తుంది, మరణించే వారిని స్వర్గాది లోకాలను ప్రాప్తిని పొందేటట్టుగా చేస్తుంది. ఇవన్నీ చేయాలంటే వాడు గీతను అనుసరిస్తూ ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలను పొందుతూ ఉంటాడు అని చెబుతూ, అయితే ఇది భవరోగానికి కూడా ఎటువంటిది రామబాణ దివ్యౌషధం. భవరోగము అంటే ఏంటి? ఇక్కడ రోగము అంటే పుట్టుక అనేటువంటిది రోగమే. ఆ రోగానికి ముందు ఉన్నదా? లేదు. ఎలాగంటే ఇది పుడుతుంది, కొన్నాళ్ళు ఉంటుంది, మళ్ళీ పోతుంది. ప్రతి ఒక్క ఉపాధులు మరి 84 లక్షల జీవరాశులు సైతం మానవులతో సహా అందరూ కూడా ఏది మరి స్వర్గలోక, మధ్యలోక, పాతాళలోక వాసులతో కూడా కూడుకొని ఇక ఈ జీవజాతి మొత్తం కూడా ఉపాధిని ధరించి ఉంటుందా? ఉండదు. అవస్థలు, క్లేశాలు, రోగాలు, మరి ముసలతనము, తర్వాత మరణము, మళ్ళీ మరణించింది మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది. ఈ విధంగా వస్తూ పోతూ ఉండేటువంటి దానికి ముందు ఉన్నదా? లేదు. కానీ గీతను ఎవడు అనుసరించాడో ఈ వచ్చిపోయేటువంటి రాకపోకలకు శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తుంది. అందుకే దానిని రామబాణ దివ్యౌషధము. ఎప్పుడు అంటే వీరాధివీరుడు, మరి భుజబల పరాక్రమ శక్తివంతుడు, సుక్షత్రియుడు, ఆయన ఉన్నటువంటి ఆయన విగ్రహమే అతి ధీరోదాత్తమైనటువంటి విగ్రహం. అటువంటి శ్రీరామచంద్రునికి అనేక బాణాలు యుద్ధాలలో మరి రాక్షసులను కానీ అసురులను కానీ వధించినప్పుడు చేసిన, కానీ రామబాణం అనేటువంటిది తను ఏ లక్ష్యాన్ని అయితే గురి చేసుకున్నాడో లక్ష్యాన్ని ఛేదించి వచ్చి మళ్ళీ తన అమ్ముల పొదిలో చేరుతుంది. అది రాముని బాణం ప్రత్యేకం. అంటే అది ఒకటే అయి ఉంటుంది. ఎక్కడ ఏ లక్ష్యాన్ని ఆయన గురి పెట్టాడో దాన్ని ఛేదించి వచ్చి తన అమ్ముల పొదిలో చేరుతుంది. అది రామబాణం. అంటే ఇక్కడ రామబాణం లాంటి దివ్యౌషధం గీత అనేటువంటిది భవరోగానికి అన్నప్పుడు ఈ యొక్క చావు పుట్టుకల సమస్య, జనన మరణాల యొక్క సమస్యను శాశ్వతంగా పరిష్కరించగలిగినటువంటిదే ఈ యొక్క గీతా పఠనం. గీతను అనుసరించే వాళ్ళకి చేసేటువంటిది జ్ఞానాన్ని అందించి వాడు భవతరణాన్ని మరి దాటివేసి ఆ భవతరణం చేసి వాడు ఇక నిర్వాణ స్థితిని పొందుతాడు. అంటే ఇది ఎటువంటిది అంటే మానవ సమాజానికి సర్వోత్తమమైనటువంటి సంపద. ఇక్కడ మానవ సమాజం అన్నప్పుడు మానవుడే కదా, తెలివి కలిగి ఉన్నటువంటి వాడు అనేక నేర్పరితనముతోటి తన యొక్క గత సంస్కారాలను రూపుమాపుకొని మానవ జన్మగా ఈ యొక్క జ్ఞానవంతమైనటువంటి అజ్ఞానాన్ని నశింపజేసుకున్నటువంటి శరీరంగా రూపొంది మరి ఉన్నటువంటి వానికి గీతను ఆశ్రయించినప్పుడు అది అన్ని సంపదల కంటే కూడా సర్వోత్తమమైనటువంటి సంపద. ఆ సంపద ఉంటే వాడు పొందలేని ప్రదేశం లేదు, పొందరాని ప్రదేశం లేదు. ఏ విధంగా మన దగ్గర ఐహిక సంబంధమైనటువంటి ధనం ఉంటే మనం ఏం చేస్తాం? తీర్థయాత్రలు చేస్తాం, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తాం, మనకి వసతి సౌకర్యాలతో కూడిన వస్తువులను కొనుగోలు చేసుకుంటాం, మన అలంకార భూయిష్టమైనటువంటి వస్తువులను కూడా ప్రాప్తింపజేసుకుంటాం. ఇవన్నీ కూడా ఐహికమైనటువంటి సంపదల చేత. ఇవన్నీ పోను మనకు అవసరం వస్తే ఇతరుల మీద దయగలిగితే వారికి దానాలు ధర్మాలు చేస్తాం. ఆ దాన ధర్మాలు కూడా దేనిని ఉద్దేశించి చేస్తాం అంటే ఈ ఉన్నటువంటి శరీరం కంటే కూడా ఉన్నతమైనటువంటి శరీరం వచ్చి ఇంకా ఇప్పుడు కంటే కూడా ఇంకా రాబోయేటువంటి శరీరంలో ఇంకా ఉన్నతమైన సుఖాలను అనుభవించాలి అని బుద్ధి పుట్టినప్పుడు అంటే పుణ్యాన్ని సముపార్జించుకోవడం కోసం. అటువంటిదే కదా మానవ జన్మ. అంటే అజ్ఞానాన్ని దూరీకరింపజేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి శరీరమే మానవ శరీరం. అదే లేకపోతే జ్ఞానేన హీన తత్వస్మి సమాన, జ్ఞానమే లేదనుకో, తనను తాను తరింపచేసుకోగలిగినటువంటి జ్ఞానం, ఈ గీతా జ్ఞానాన్ని అనుసరించేటువంటి తెలివి, ఇవేవి లేకపోతే వాడు తత్వస్మి సమాన, వాడు పశువుతో సమానుడే.
వాడు సర్వజీవరాశి కంటే అధికం అనేటువంటిది దైవికమైన తెలివి కలిగి ఉన్నప్పుడు మాత్రమే వాడు ఎక్కువ. లేకపోతే వాటికి ఏ విధంగా ఉంటుందో ఆహారము, నిద్ర, మైథునము అనేటువంటిది వీడికి కూడా మనిషికి ఉన్నట్లే జంతువులకు కూడా ఆకలి వేస్తుంది. మరి అవి నిద్రపోతాయి, వాటికి భయం కలుగుతుంది, అవి కూడా సంతానోత్పత్తిని చేస్తాయి. వాటికి వీడికి మానవుడికి తేడా ఏమిటి అంటే దైవికాన్ని ప్రార్థించగలిగి దైవ చింతన చేసి తన యొక్క శరీరాన్ని శాశ్వతంగా నివారించుకోగలిగినటువంటి స్థితి, ఆ తెలివి మానవ దేహానికి మాత్రమే ఉన్నది. కాబట్టి వాడు జంతువునాం నరజన్మ దుర్లభం అంటే వీటన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటి జన్మ. ఆ దైవికమైనటువంటి తెలివే లేకపోతే వాడు ఆ పశుప్రాయాలతో, ఆ క్రిమి కీటకాదులతో వాడు కూడా సమానుడే అని తెలియజేస్తూ, అందుకే ఈ మానవ సమాజము అన్నప్పుడు ఏ అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి సమాజం ఏదైతే ఉన్నదో అదే మానవ సమాజం అంటే జ్ఞానవంతమైన సమాజం. అటువంటి తెలివి కలిగినటువంటి వానికి గీతను ఆశ్రయించాడా, ఇంకా వానికి అన్నింటికంటే కూడా సర్వోత్తమమైనటువంటి సంపద. ఏ విధంగా వాడు ఈ పారమార్థికమైనటువంటి సంపదను తీసుకున్నాడా, వాడు కావలసినటువంటి స్థితిని పొందవచ్చు. పుణ్యలోకాల, లేకపోతే మోక్షస్థానమా, పరమాత్మ వస్తువున, నిర్వాణ పదమా, ఏది కావాలంటే అది పొందుతాడు. ఇటువంటి వాసనలు శాశ్వతంగా నశింపజేసుకోగలిగినటువంటి స్థితి కూడా గీతను ఆశ్రయించినప్పుడు వాడికి తప్పక ఆ విషయాన్ని పొందుతాడు. అంతేకాదు అంటే మానవ సమాజానికి ఐహికమైనటువంటి సంపద ఉంటే మనకు కావలసినవి తెచ్చుకుంటాం. అదే పారమార్థికమైనటువంటి సంపద ఉంటే ఆ పరమాత్మ తత్వాన్ని పొందుతాం. కాబట్టి ప్రతి వారిని కూడా ఈ యొక్క భగవద్గీత భగవంతుని యొక్క ముఖారవిందము నుండి జాలువారినటువంటి భగవత్ ప్రసాదం, ఆ భగవంతుని ద్వారా మనకి ప్రసాదించబడినటువంటి ఆ గీతను మనం ఎప్పుడైతే అనుసరిస్తూ ఆ సంపదను మనం మరి చేపట్టి ఉన్నామో అది ఏం చేస్తుంది, ప్రతి వారిని కూడా మెల్లమెల్లగా పైకి లేపిద్ది. కింద పడి ఉన్నా కూడా పైకి లేపుతుంది. కింద పడటం అంటే శారీరకంగా కింద పడటం కాదు, అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు వాడిని పైకి లేపుతుంది. ఒక్కొక్క మెట్టు అంటే సాధన చతుష్టయ సంపద మొదలుకొని జ్ఞానవంతమైనటువంటి మెట్టులు ఒక్కొక్కటి ఎక్కించి ఊర్ధ్వంగా ఉన్నతంగా కొనిపోతూ ఉంటుంది. వారి లోపాలను, వారికి ఏ అజ్ఞాన సంబంధమైనటువంటి లోపాలు ఉంటాయో వాటిని కూడా సవరిస్తుంది. ఎందుకు సవరించుకునేటువంటి విధి విధానం గీత పఠనమునందే ఉన్నది. గీతను అనుసరించేటువంటి వానికి తన యొక్క లోపాలు అనేవి సుస్పష్టంగా కనపడతాయి. కనబడినప్పుడు వాటిని వదిలించుకోవడం చాలా సులభతరం కదా. అలా సవరిస్తూ వారి యొక్క అంతఃకరణమునందు అంటే వారి అంతఃకరణమున వారి యొక్క మానసేంద్రియాలు, బుద్ధీంద్రియాలు, మరి చిత్తేంద్రియాలు, అహంకారము, ఇటువంటి అంతరేంద్రియాలయందు నిగూఢమై ఉన్నటువంటి ఏ యొక్క ఆత్మ ప్రకాశం ఉంటుందో ఆ ఆత్మతేజాన్ని ఎప్పుడైతే ఇవన్నీ కూడా మానసేంద్రియాలు శుద్ధత్వాన్ని పొందుతాయో, మానసేంద్రియము పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అని సంకల్పిస్తుంది. అది సత్యము, పరమాత్మ వస్తువే నిశ్చయము, మరొకటి లేదు అని బుద్ధి నిశ్చయిస్తుంది. అది పరమాత్మ తత్వమే శాశ్వతము అని దానినే చింతిస్తుంది చిత్తము. పరమాత్మ తత్వమే నేను అనే అహంకారము, పరమాత్మ అహంత్వం అనేటువంటిది చెందుతుంది. ఏ విధంగా అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితిని, అటువంటి ఆత్మ ప్రకాశాన్ని ప్రకటన చేస్తుంది. అలా బహిర్గతం చేస్తూ మరి వాని యొక్క అంతర్గతంగా నిద్రితమై అణచబడి ఉన్నటువంటి జ్ఞానశక్తిని జాగృతం చేస్తుంది, మెల్లగా తట్టి లేపుతుంది. అలా జాగృతం చేసి క్రమంగా కైవల్య రూప పరంధామమున వారిని చేర్చివేస్తుంది. అది ఏంటది, ఆ భగవంతుని ద్వారా ప్రసాదించబడినటువంటి గీతను అనుసరించేటువంటి వారిని క్రమంగా కూడా
కేవల స్వరూపమైనటువంటి కైవల్య రూప పరంధామమున వారిని చేర్చివేస్తూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు కర్మ, భక్తి, జ్ఞానము అనేటువంటి 3 ప్రవాహాలు కూడా కలిసేటువంటి త్రివేణి పుణ్యతీర్థమే గీత కదా. ఇక్కడ మనకి త్రివేణి సంగమం అంటాం. అవేంటి? గంగా, యమున, సరస్వతి. ఈ 3 నదుల యొక్క మరి కలయిక ఏదైతే ఉంటుందో వాటినే త్రివేణి సంగము లేదా త్రివేణి పుణ్యతీర్థము అని చెప్తారు. అలాగే ఈ గీత కూడా కర్మము, భక్తి, జ్ఞానము అనేటువంటి 3 ప్రవాహాల ద్వారా కూడా కర్మను బోధిస్తుంది, భక్తిని బోధిస్తుంది, జ్ఞానాన్ని తెలియజేస్తుంది. అటువంటి 3 ప్రవాహాలు కలిసేటువంటి పుణ్యమైనటువంటి తీర్థరాజము ఈ యొక్క భగవద్గీత. అటువంటి త్రివేణి యందు అంటే ఈ 3 పాయల యందు స్నానమాడేటువంటి వారు ధన్యులే కదా. మొట్టమొదట కర్మను గురించి ఆలోచన చేస్తారు. ఆ సత్కర్మ ద్వారా వానికి భక్తి అనేది ఉత్పన్నమవుతుంది. ఆ భక్తి ద్విగుణీకృతమైందా అది జ్ఞానంగా పరిణమిస్తుంది, మార్పు చెందుతుంది. అలాగా ఈ 3 కూడా కర్మయందు మరి కర్మ దుష్కర్మను వదిలించుకొని సత్కర్మ చేస్తూ సత్కర్మ నిష్కామ కర్మగా మార్చి ఆ నిష్కామ కర్మ భక్తిగా మారి ఆ యొక్క నిష్కామ కర్మ భక్తి 2 కూడా ఆ పరమాత్మ తత్వాన్ని పొందింపజేసేటువంటి జ్ఞానంగా మారి ఆ 3 యొక్క కలయికలో ఎవరైతే ఆ త్రివేణి యందు 3 పాయల యందు ఎవరు స్నానమాడుతారో వారే కదా ధన్యులు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.